జగన్ కోసం జనం సంతకంలో భాగంగా సహకరించిన సంతకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తన అక్కసు వెళ్లగక్కారని వైఎస్సార్ కాంగ్రెస్ మండిపడింది. బాబు తన బినామీ పత్రికా ఛానల్ ద్వారా కట్టుకథలు చెప్పి సంతకాలు చేసిన ప్రజల మనోభావాలను కించపరిచారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ పై జరుగుతున్న కుట్రలు కుతంత్రాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహోద్యమంలో జరిగిన జగన్ కోసం జనం సంతకం కార్యక్రమం ఇది. గుండె నిండా అభిమానం నింపుకున్న ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఇలా సంతకాలు చేసి తమ అభిమానం ప్రదర్శిస్తే వీరు చేసినవి దొంగ సంతకాలంటూ చంద్రబాబు మాట్లాడడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. జగన్ పై తమకున్న అభిమానాన్ని రక్తంతో కొంతమంది, మరికొంతమంది వివిధ రకాలుగా సంతకాలు చేసి చాటుకుంటే వాటిని దొంగ సంతకాలంటూ బాబు మాట్లాడటం ఎంతవరకు సబబని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. బహుశా ఆయన ఏదో తప్పు అంటున్నాడు. ఆ తప్పు ఏమన్నా ఆయన ఆర్గనైజ్ చేశాడేమో. ఆ తప్పు అనేది ఎవరు డూప్లికేట్ సంతకాలు రకరకాల రామకోటి లాగా రాశారు అంటున్నారే, అన్నోళ్ళు ఆర్గనైజ్ చేశారేమో బహుశా. అది దానిలో ఎక్స్పర్ట్స్ కదా వాళ్ళు. చంద్రబాబు గారు ఆయన కంపెనీ దానిలో బాగా ఎక్స్పర్ట్స్ కదా. దానివల్ల అంత చేశారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎంతో ఉత్సాహంగా వచ్చి ఆర్గనైజ్ చేశారు. ఎంతో మంది రక్తంతో కూడా సంతకాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను ప్రతి నియోజకవర్గంలో 100 మందిని, అదే మీకు సంబంధించినటువంటి పార్టీ, మీకు ఎవరైతే ఇష్టం ఉన్నారో ఆ పార్టీ వాళ్ళు పంపించండి 100 మందిని. మేము 100 మంది ప్రతి నియోజకవర్గం పంపిస్తాం. 2 కోట్ల పైన సంతకాలు కట్టకపోతే నేను రాజకీయాల నుంచి వివరించుకుంటాను, నేను రాజకీయాల్లో సన్యాసం చేస్తానని చెప్తున్నాను. చంద్రబాబు తాను మాట్లాడే ముందు తన బినామీ పత్రికా ఛానల్లో కట్టుకథనాలు వచ్చేలా చూసుకుని ఆ తర్వాత తాను స్పందిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. ఆ పత్రికా ఛానల్ కు ఇలాంటి తప్పుడు కథలు కథనాలు ఇవ్వడం కొత్త కాదన్నారు ఆయన. అబద్దాలే బూతులే న్యూస్ ఛానల్ గురించి కూడా మీరు ఇంత పట్టుబడితే ఎలా చెప్పండి? అది దాని విషయం ఎక్కడ చెప్పండి? అది చేసింది ఇక్కడ, అది ప్రతి అబద్ధమే కదా. ఏదైనా నిజం చెప్పిన దాఖలాలు ఉన్నాయా? అందులో జగన్మోహన్ రెడ్డి గారిని మొదటి నుంచి చేస్తున్న దుమారమే కదా. ఆ దుమారాన్ని మీ ఎందుకు లెక్కలో తీసుకోవాలి? ఇవాళ కేవలం ఆ పత్రికకో ఛానల్కో జవాబులు చెప్పడం కోసం మీరు చెప్పలే, దాన్ని పట్టించుకోవద్దు అనుకున్నాను. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు రాయించుకున్నది కాబట్టి దాని బినామీ పత్రిక కాబట్టి ఆయన జవాబు చెప్పాలని చెప్పాను తప్ప పత్రిక ఛానల్ జవాబు చెప్పాల్సిన అవసరం. దేశంలోనే రికార్డు మెజార్టీతో గెలుపొందిన వైఎస్ జగన్ పై చంద్రబాబు ఇలా బురద జల్లడం మానుకుంటే మంచిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హితవు పలికారు. ఎన్టీఆర్ ని సీఎం కుర్చీ నుంచి దింపడానికి దొంగ సంతకాలు చేసిన చరిత్రను బాబు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని సూచించారు.